మెడిటేషన్ చాలా మంది చేయరు, కానీ అది మంచిదని తెలుసు. అలా అనుకునే వాళ్ళందరూ ఏం మిస్ అవుతున్నారు? చాలా మంచి ప్రశ్న మీరు అడిగారు. రజనీకాంత్ గారు ఆయన ఎప్పుడు హిమాలయాలకు వెళ్తుంటారు, అక్కడ ఏముందని వెళ్తుంటారు. నాకు ఎంజాయ్మెంట్ కావాలంటే సినిమాకి వెళ్తాను సార్, నేను యాక్టర్ని కదా. అదే ఫ్లేవర్లో ఇంకొక ఆనందం మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా కనపడుతుందంటే, మాకందరికి ఎలాగైతే ఈ రెగ్యులర్ థింగ్స్ ఉంటాయో మీకు ధ్యానంలోనే అంత ఆనందం కలుగుతుందని అనిపిస్తుంది. బాహ్యంలో బయట ప్రపంచం ఎంత అద్భుతంగా ఉంటుందో ఇంకా అంతకంటే మహా అద్భుతాలు అంతర్ ప్రపంచం ఉంది. ఈ శ్వాస ఎవరైతే పట్టుకున్నారో మొత్తం రహస్యాలన్నీ తెలిసిపోతాయి. అవును సార్, ఎలా పాసిబుల్ సార్? సైన్స్కి చాలా తెలుసా, ఇంకొంచెం ఏదో తెలియదా, లేకపోతే సైన్స్కి అసలు ఏమీ తెలియదా? సైన్స్ అనేది వెరీ హైలీ లాజికల్, రేషనల్. మన జీవితాలన్నీ ముందుగానే రాయబడి ఉన్నాయా, లేకపోతే మన చేతిలో కూడా జీవితం ఉందా, లేక రెండునా? ఇది ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఎట్లా అంటే ఈ తలరాత ఇండివిజువల్గా జాతకం చెప్పడం అనేది మనం చాలా వింటుంటాం. ఆస్ట్రాలజీ అనే ఒక సైన్స్ పరిగణిస్తుంది. దాన్ని మీరు నమ్ముతారా? దీనికంటే గొప్ప సైన్స్ ఇంకొకటి ఉంది. మీరు శ్రీకృష్ణుల వారిని ఈ దేహంతో వెళ్ళి కలిశారు అని తెలిసింది. అసలు అది అద్భుతమైన ఫీలింగా, అది నిజమా కాదా, అసలు ఏంటి? అసలు నాకు అసలు మైండ్ పనిచేయలేదు సార్. ఒక స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతున్నట్టు, లైట్ స్లోగా ఎన్లార్జ్ అవుతున్నట్టు, అక్కడ ఒక ఇమేజ్ ఫామ్ అయింది. ఒక గుహ, ఆ గుహలో యోగేశ్వరులాగా ఒక ఆయన పెద్ద దేహం అనమాట, త్రికోణాకారంలో కూర్చున్నాడు అనమాట. చాలా అజాన్ బాహుడు, ఒక నెమలి పించి ఫ్లూట్ పట్టుకొని, అట్లా ఏమీ లేవు. ప్లస్ అక్కడ కాలం అనేది లేదు, దివ్యమైనటువంటి వెలుగుతో వెలిగిపోతున్నారు అనమాట. ఏం మాట్లాడుతున్నారు సార్? ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? నారద మహర్షుల వారిని నేను ఫిజికల్గా చూడడం జరిగింది. ఫిజికల్గా అంటే మీరు ఫిజికల్గానా? నేను ఫిజికల్ బాడీలో ఉన్నాను, ఆయన ఫిజికల్గా. ఇంతకు ముందు జన్మలో మీరేంటి? అంతకు ముందు జన్మలో సోల్డియర్ లాగా రక్తపాతం అనమాట, కత్తి పట్టుకొని నరికేస్తున్నా అందరినీ. మళ్ళీ పునర్జన్మలకు సంబంధించిన సమాచారాన్ని లేదా దానికి సంబంధించిన మరి ఏ ఇతర అంశాలైనా సరే తెలుసుకోవడం అనేది సరైన విషయమేనా? అది మనకి ఎలా ఉపయోగపడుతుంది? చాలా గొప్ప ప్రశ్న ఇది. ఒక ఆయన 24 hours ఓ మై గాడ్ లోపల పెట్టారు, మార్చురీ రూమ్ లో పెట్టారు. లేచాడు మళ్ళా లేచాడు అనమాట. అట్లా స్టన్నింగ్ కేసెస్ కూడా ఉన్నాయి. మీ సతీమణి గారు చెప్పండి, ఆవిడ గురించి. ఆవిడ పాస్ట్ లైఫ్ లో మీకేమవుతారు చెప్పండి. నాకు తల్లి. ఆనెస్ట్గా చెప్పండి, మీకు మరణం అంటే భయం లేదా? కాన్వర్జేషన్ కొంచెం కఠినంగానూ కష్టంగానూ ఉంది సార్. చేతబడి, బాణామతి ఇవన్నీ ఉంటాయి కదా సార్, వాటిని మీరు నమ్ముతారా? లేక ఎలా అయితే ఒక శక్తి చిన్న పిల్లలు చనిపోతుంటారు, కెరీర్లో పీక్స్లో ఉన్న ఒకే తండ్రికి సంబంధించి ఇద్దరు కొడుకులు ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోతారు. ఒక 350 మంది గాల్లోకి ఎగిరిన 5 నిమిషాల్లో ఫ్లైట్ క్రాష్లో చనిపోతారు. వాళ్ళు ఏం పాపం చేశారండి సార్? చిన్నపిల్లలు వాళ్ళందరూ చనిపోయారు. ఇంకా కొన్ని రోజుల్లోనూ మనం చనిపోతున్నాం అని మనకు తెలిసిందనుకోండి, అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి సార్? కర్మ పర్యవసానం, భయంకరమైన కర్మ ఉంటుంది. సార్, ఇష్టమైన వాళ్ళు చనిపోయినప్పుడు ఇక్కడ ఉంటారు కదా, కరెక్ట్, వాళ్ళకి ఏదన్నా ఒక ఊరట కలిగేలా ఒక మాట చెప్పండి సార్. లైఫ్ విల్ నాట్ ఎండ్ విత్ డైయింగ్.